ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. క్రీస్తునందు ప్రతి ఒక్క వాగ్దానము యొక్క నెరవేర్పు తన సొంత సమయంలో జరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలతో నింపబడి ఉన్నది. నేను ఒక ఆంటీని ఎరుగుదును. ఆ ఆంటీ తన యొక్క కుమారుడు పుట్టిన కానించి ఇప్పటికి దగ్గర ఆయనకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఆ 40 సంవత్సరాల వాగ్దానాలన్నీ ఒక దగ్గర పెట్టి తను మంచిగా ఒక ఫ్రేమ్ కట్టించి తన రూమ్లో పెట్టుకున్నారు. ప్రతిదినం తన కుమారుడి కొరకు ప్రార్థన చేయడానికి ఆ వాగ్దానాలు నాకు ఎంతో సహాయపడతాయని చెప్తా ఉంటారు. దేవుని వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడ్డానికే ఉన్నాయి. మనం అనుకుంటా ఉంటాము మనం దేవుని వాగ్దానాలకి ఒక పరిమితి పెట్టుకొని కూర్చుంటాం. కానీ అది అలా కాదు. మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అతీతంగా చేయగలిగిన దేవుడు ఉన్నాడు మనకు. కాబట్టి స్వభావ సిద్ధమైన మనసుతో మనం ఏది ఆలోచించకుండా ఏవో మైండ్లో పెట్టుకుంటా ఉంటాం. ఇంకా నెరవేర్చలేదు కదా, ఇంకా నా శారీరక బలహీనత ఇంకా బాగుపడలేదు కదా, నా యొక్క ఉద్యోగ విషయంలో దేవుడు వాగ్దానం చేసిండు ఇంకా నెరవేర్చబడలేదు కదా అనే డౌట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటాం. ఎప్పుడైతే ఈ డౌట్స్ని, ఈ మిస్అండర్స్టాండింగ్స్ని, ఈ కన్ఫ్యూషన్ని ఆయన శిలువ పాదాల దగ్గర మనం పెడతామో మన యొక్క ఆ అవిశ్వాసం అంతా పోయి దేవుడు పరిపూర్ణమైన విశ్వాసంలోకి తీసుకొచ్చే దేవుడిగా ఉంటాడు. అయితే మనము ఈ వాగ్దానపు నెరవేర్పు సమయంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఎన్నోసార్లు దేవుని యొక్క తీక్షణమైన మౌనాన్ని చూస్తూ ఉంటాం. ఏం జవాబు రాలేదు, ఇంకా ఏం మాట్లాడట్లేదు. ఆ సమయంలో ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన హస్తము పని చెయ్యట్లేదు అని మనకు కనబడతా ఉంటుందో, ఆయన హస్తంని కాక ఆయన మనస్సుని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానని ఆయన వాగ్దానం మనకు ఉంది. కాబట్టి ఆయన మనస్సును మనం గుర్తిస్తే ఆయన నిన్ను నష్టపరిచే మనసు కాదు, నిన్ను బాధపరిచే మనసు అసలు కాదు. ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాల మీద నీకు ఎక్కడైనా అపనమ్మిక వస్తే దయచేసి ఇది నాలో నుంచి తీసివేయని ఎంబటే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చాలా మంచి ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. రండి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకిచ్చిన సకల విధమైన వాగ్దానాలన్నిటిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దేవా, మా ప్రియులు ఎక్కడైతే కొన్ని సందర్భాలను బట్టి డౌట్స్ వస్తున్నాయో, కన్ఫ్యూషన్స్ వస్తున్నాయో, నీ మీద పూర్తిగా ఆనుకొనకుండా దేవా అటువంటి డౌట్స్ మాలో నుంచి తొలగించి నీ మీద పూర్ణంగా ఆనుకున్నట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.